జగన్ పరిపాలన అయితే అమృతంగా ఉంది, బాధాకరంగా ఏం లేదు. ప్రజలందరికీ కూడా సమైక్యంగా సక్రంగా జీవితం హ్యాపీగా గడుస్తుంది ఆయన పరిపాలన విధానంలోనూ. అంటే చాలా మంది వ్యతిరేకత ఉంది, అసంతృప్తిగా ఉందని చెప్పారు. ఎక్కడ వ్యతిరేకత అనేది ఏమీ లేదు, ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత అంటూ లేదు. ప్రజలందరూ సురక్షితంగా సుఖంగా ఉన్నారు. ఈ జగన్ పరిపాలన మాత్రం ఇంకా 10 ఏళ్ళ పాటు 100 ఏళ్ళ పాటు కూడా ఉంటే ఇంకా జనాలు కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటారని చెప్పేసి భావిస్తున్నాం. అంటే ఏమేమి నచ్చినాయి అంటారు మీరు? ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా అమోఘం, పెట్టిన పథకాలు ఏది కూడా ప్రజలకు లోటు అంటూ లేదు. ఈవేళ ప్రతి ఒక్కరు 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళకు, 70 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళ వరకు కూడా ముసలి కూడా సంతోషంగా జీవిస్తున్నారు. జగన్ పరిపాలన విషయంలో ప్రజలందరూ కూడా సురక్షితంగా సుఖంగా జీవిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన చేసిన పథకాలు కూడా అన్నీ కూడా ద్రోహం, మోసం, చాలా ఘోరమైన పథకాలు పెట్టి జనాలు మోసం చేసి పరిపాలన సుఖశాంతులు లేకుండా ప్రజలు భయాందోళన చేసి పరిపాలన విధానంలో మాత్రం సక్రంగా లేదు చంద్రబాబు నాయుడు పరిపాలన. అయితేనే జగన్ పరిపాలన వచ్చింది మాత్రం ప్రజలందరూ సురక్షితంగా సుఖంగా జీవిస్తున్నారు. అంటే మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చేసే అవినీతిని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాంటే మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎలా చూస్తున్నారు? ప్రజల్లో అవినీతి చేసిన వాళ్ళు వేరే, అవినీతి చేసిన వాళ్ళు వేరే, అన్యాయం చేసిన వాళ్ళు వేరే, అక్రమం చేసిన వాళ్ళు వేరే. కానీ జగన్ పరిపాలన విషయంలో మాత్రం ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా న్యాయమైన పరిపాలన, న్యాయమైనటువంటి పద్ధతిగా ప్రజలందరినీ కూడా సుఖశాంతులతోటి పరిపాలిస్తూ ప్రజలకి వేళ ఆనందంగా సంతోషంగా ఉన్నారంటే జగన్ చేసిన పథకాలు, జగన్ చేసిన స్కీములు, ప్రజలు పొందినటువంటి పథకాల వల్ల ఈ వేళ అందరూ సురక్షంగా సుభక్షంగా సంతోషంగా జీవిస్తున్నారు. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. అంటే ఈ పథకాలే కాదు, మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం, అమ్మకు 15,000 ఇస్తాను ప్రతి తల్లికి అంటున్నాడు. మరి అదంతా తప్పది, అది జరగని పనిది, అది నమ్మి సఖ్యం కాదు. ఆ పథకాలన్నీ స్కీములన్నీ ఇదివరకు ఎన్టీ రామారావు పరిపాలించినప్పుడు కూడా కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చాడు. ఆయన పరిపాలన కూడా బాగుంది. ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని దాడి చేసి ఈయన ఘోరంగా విఫలమయ్యి పరిపాలన చేశాడు కాబట్టి ప్రజల్ని ఇతన్ని దూరంగా పెట్టారు కాబట్టి అందుకే జగన్కి పరిపాలన ఇచ్చారు. మళ్ళీ 10 ఏళ్ళ పాటు మళ్ళీ జగన్కి పరిపాలన అంటూ ఇస్తే ప్రజలు ఇంకా సుఖంగా ఉంటారని చెప్పేసి భావిస్తాను. జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా ఉందండి, అదే చెప్తున్నాను కదా నేను. జనాల్లో ఏం చేయట్లేదు. ఇటు జగన్ ఎవడన్నారో ఎవడ అనలేదండి. జగన్ అన్ని కులాల్లో చూస్తున్నాడు, అందరికీ ఇస్తున్నాడు డబ్బులు. ప్రతిపక్షం వాళ్ళు ఎవడం లేదు. నేను ప్రతిపక్షమే అయినా నువ్వు చెప్తున్నాను కదా, నేను టీడీపీ పక్క అయినా బాగా చేస్తున్నాడని చెప్తాను కదా నేను. అన్నీ వచ్చాయి. రైతు భరోసా వచ్చింది, పెన్షన్ వస్తుంది, అమ్మఒడి వస్తుంది, ఇంకేం కావాలండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. మీకేమొస్తున్నాయి? నాకు పింఛన్ వస్తుంది. వాలంటీర్లు తెచ్చిస్తున్నారా? మరి ఎలా ఉంటుందంట రాబోయే రోజుల్లో? బాగానే ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు గతంలో? చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? ఏం చేయలేదా? రైతు రుణమాఫీలు చేస్తా అన్నారు కదా, రైతు రుణమాఫీలు చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? చేయలేదా? మాకు అదే ఏం చేయలేదు. బాగానే ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఏమి చంద్రబాబు నాయుడు గురించి మనకు తెలదు. ఇంకా జగన్ గారి గురించే పర్లేదు. ఇప్పుడు మట్టుకు బాగుంది. అన్నీ బాగానే ఉన్నాయి. పరిపాలన బాగానే చేస్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. పైన అయితే పరిపాలన బాగానే ఉంది, పైన అయితే బాగానే చేస్తున్నాడు అన్నీ అందరికన్నా. ఆయన పరిపాలన బాగానే ఉందండి, అందరికీ కూడా చాలా బాగా చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందరికీ కూడా అందుబాటులో అందరికీ మంచిగా చేస్తున్నాడు. ఆయన అయితే పాపం ఎవరికి కూడా పక్క వాళ్ళకి అందరికీ కూడా ఎవరికి ఇబ్బంది ఏం చేయలేదు. ఎవరు జగన్ అండి, ఆయన పరిపాలన చాలా బాగుందండి. ఆయన వచ్చాక అందరూ కొంత కూడి గెంజి తాగుతున్నామండి. ఆయన తర్వాత అండి జగన్ అయితే ఏమీ పాడు చేయలేదండి, అందరికి ఉపకారమే చేసాడండి. ఇంకా ఏమండి చంద్రబాబు ఉన్నప్పుడు అండి కొంతమందికి వచ్చి కొంతమందికి లేదండి. అది తినేసి వాళ్ళు తినేసారండి. ఈయన వచ్చాకనే అండి ఎటు పరిస్థితుల్లో కూడా అన్నీ కూడా గ్రామానికి అప్పచెప్పారండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాకైతే పరిపాలన అయితే మాకు నచ్చింది, అందరికీ ఇచ్చారు కాబట్టి అన్నీ అమ్మ ఒడి అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు,
కాపు నేస్తం అవ్వచ్చు, ఇవన్నీ అన్ని రకాలుగా ఇచ్చారు కదా. పార్టీ వాళ్ళకి ఇచ్చారు, అందరికి ఇచ్చారు. అందరికీ కుల మత భేదం ఎవరికి లేదు, కులం లేదు, మతం లేదు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, అన్ని పార్టీలకి ఇచ్చారు. తీసుకున్నవాడు ఆ మాట ఆడుతున్నాడు, తీసుకోలేనివాడు ఆ మాట ఆడుతున్నాడు. మరి గతంలో చంద్రబాబు నాయుడు అప్పుడు ఇస్తానని ఇచ్చేటి మాకు ఏం లేదు కదా. ఏంటి ఇది రుణమాఫీ చేస్తానని రైతు రుణమాఫీ చేయలేదు. తర్వాత ఇదేమో ఏంటి ఆడవాళ్ళకేమో డ్వాక్రా రుణమాఫీ చేస్తానాడు, చేయలేదు. చేయకుండా అతను హామీలు ఇచ్చేసినా ఇప్పుడు నమ్మి వాళ్ళు లేరు కదా. 2024 అయితే ఇక్కడ మాకు రావాల్సింది ఏంటంటే కంపల్సరీగా వైఎస్ కాంగ్రెస్ వస్తుంది డెఫినెట్గా. ఏంటంటే ఎవరు బ్యాంక్ అకౌంట్కి వెళ్ళినా, ఎవరు ఎక్కడికి వెళ్ళినా బ్యాంకులో 50,000, 30,000, 40,000, ఒక్కొక్కరికి 1,00,000, ఒక్కొక్కరికి 2 లక్షలు అలా డబ్బులు పడుతున్నాయి కదా. బ్యాంక్ వెళ్తేకి తీసుకుంటే 20,000, 30,000 ఉంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా ఉందండి, మహానుభావుడు, ఆయనకి బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. మరి గతంలో ఎలా ఉంది చంద్రబాబు నాయుడు? గతంలో అంటే కొద్దిగా రుణమాఫీ చేస్తానని చేయలేదు, రైతులు చేస్తానని రైతు చేయలేదు, అందువల్ల తేడా వచ్చిందండి చంద్రబాబు నాయుడు. అందుకే మారింది. మీ ఊర్లో ఏమైనా అభివృద్ధి పనులు చేశారా? కాలేజీలు కాలేజీ కట్టారండి ఒకటి, మహిళా కాలేజీ కట్టారు. ఈ బ్రిడ్జి ఒకటి వేసారు, బ్రిడ్జి బాగానే ఉన్నాయి, పనులన్నీ బాగానే చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ చుట్టూ కూడా తనే వస్తాడు. ఆయన పెట్టిన పథకాలు అన్నీ బాగున్నాయండి. వస్తున్నాయండి. నాకే పెన్షన్ ఇస్తున్నాడు, ఓటర్ రైస్ ఇస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు. అన్నీ ఆయన వల్ల నాకు అంతా మేలే జరుగుతుందండి. ఏం రాలేదండి. ఈ రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి వస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటారు? అప్పుడు బాగాలేదండి, ఇప్పుడు బాగుందండి పరిపాలన. జగన్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది. వస్తున్నాయా పథకాలు? వస్తున్నాయి, పెన్షన్ వస్తుంది, ఏమొస్తున్నాయి? 2,750 వస్తుంది. ఇంకా అది ఒకటి వచ్చింది. వాలంటీర్లు ఇచ్చేస్తున్నారా? వాలంటీర్లు బాగానే చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు బాగా అప్పుడు బాగానే ఉన్నప్పుడు 1,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు 2,000 2,000 చేసి 2,000 పోయి 2,750 ఇస్తున్నారు. మరి రాబోయే రోజులు ఎలా ఉంటుంది అంటే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు జనాలు? ఇప్పుడు మట్టికి ప్రజల అభిమానం డబ్బులు తిన్న వాళ్ళు ఎక్కువ వైఎస్కే వస్తారు. మరి ఎక్కువ అంటే ఎక్కువ అమ్మఒడి అని ఎక్కువ పెడుతున్నారు కదా. జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. జగన్ పరిపాలన ఎవరో పేరెట్టినా జరిపారండి. అన్నీ అందేయండి, అన్నీ బాగున్నాయి. ఎవరో నచ్చిన వాళ్ళు ఒకలా మాట్లాడు, నచ్చిన వాళ్ళు మాట్లాడుతుంది. మళ్ళీ జగన్ సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాను. మళ్ళీ జగన్ గారి పరిపాలన అయితే ఎవరో పేరెట్టలేరండి. ఈ జగన్ గారిలాగా పరిపాలన చేయాలంటే సీఎం చంద్రబాబు నాయుడు 6 నెలలు కూడా చేయలేడండి. నేను చెప్పేస్తున్నాను కదా, 6 నెలలు చేయలేడండి. చెప్పండి ఏం తక్కువ చేయడండి? రైతు భరోసా పడుతుందండి అతనికి, అమ్మఒడి పడుతుంది వాళ్ళ పిల్లలకి. తీసుకొని మానేస్తాడు చెప్పండి, తీసుకొని మానేస్తాడు చెప్పండి. రైతు ఆయనకే పడుతుంది. ఇప్పుడు టీడీపీ నాయుడు కన్నా ముందు ఆయనకే పడుతుందండి రైతు భరోసా. ముందు తీసుకున్నాడు. అమ్మఒడి ఆయన పిల్లలకే పడుతుందండి. హౌస్లో అన్నాడండి 3 సంవత్సరాలు కట్టిందండి. 10 ఎకరాల భూమి ఉంది ఆయనకి. 3 సంవత్సరాలు కట్టింది. ఇవాళ హౌస్ ఎలాగ వచ్చేద్దండి? రాదు. ఇప్పుడు కట్టుకున్న వాళ్ళకి అందరికీ హౌస్ వాళ్ళు వస్తున్నాయండి. అది ఎలా ఎక్కడ ఇచ్చాడు? మా ఊళ్ళో నాయకులు ఎక్కడో కొనిపించారు, తలం చూపించారు అంతే తప్ప. ఇప్పుడు 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 ఊళ్ళో నాయకులు పలానా దగ్గర తల ఉంది, అక్కడ కొనిపించారండి అంతే. నా ఎమ్మెల్యే గారికి ఏం తెలుస్తుంది, జగన్ గారికి ఏం తెలుదండి. ఆయన నచ్చిన కాడ కొనుక్కోమంటాడండి. పల్లెటూరులో అయితే ఎవరికి వ్యతిరేకం లేదు. రైతు భరోసా అన్ని మామూలుగా అందేస్తున్నాయి, పెన్షన్లు కూడా బ్రహ్మాండంగా అందుతున్నాయి. ఏం చెప్తాడండి? అంతే సరం మోసమే వాడు, సరం మోసం వాడు. ఏం కాదు, లేకపోతే 35 సంవత్సరాలు అవుతుంది ఈ రోడ్డు వేసి. ఆడు 3 టర్నులు చేశాడు. 3 టర్నులు కూడా ఈ రోడ్డు వేయబడబెట్టండి. మా వయసు అయిపోయింది. టైం దాటిపోయాక 3 టర్నులు పరిపాలించాడు చంద్రబాబు నాయుడు. 3 టర్నులు ఎప్పుడు వేసాడు రోడ్డు చెప్పు? మన నాయకులు అడగాలి. ఇవాళ ఏం చేశాడు అడిగేస్తున్నారు. ఇవాళ ఒక టర్న్ అడుగుతున్నారా?
చేస్తా ఏంతాం ఈ చుట్టూ వస్తాను ఈ చుట్టూ వస్తే ఏంతాం మళ్ళీ మాకు సీఎం జగనే కావాలండి జగనే కావాలి మళ్ళీ మళ్ళీ జగనే ఎందుకు మాకు అన్ని పథకాలు అందేందుకు మాకు జగనే కావాలి దాని గురించి విమర్శించుకోకూడదు మనం ఏంటంటే ఏం చేశాడు తత్తరించుకోవడం కాదు కానీ ఆ ప్రభుత్వం ఏం చేశాడు అన్నది ఒకసారి గమనించు తర్వాత ఏం చేశాడని నెక్స్ట్ ఆలోచించాలి ఉందా ఎన్ని వ్యతిరేకాలు ఉంటా ఎన్ని చేసినా ఇవాళ వాలంటీర్లు ఏదో చేసేస్తున్నారు అది చేసేస్తున్నారు ఇది చేసేస్తున్నారు వాళ్ళు కామ్ చేసేసి ఓట్లు పాడు చేసేస్తున్నారు అంటున్నారు ఎవడ ఏది పాడు చేసేది కాదు ఇది ఆడికి ఓటు వస్తే ఈడికి ఓటు వస్తుంది అంతే ఇప్పుడు అవతల ఓటు ఆ ఓటు కూడా కావాలి కదా మనకి ఖర్చులు పెరిగాయి మరి ఖర్చులు పెరిగితే ఆదాయం అక్కడ ఖర్చు వచ్చేవాడు ఖర్చులు పెరగవా పెరుగుతాయి ఆదాయం వచ్చేవాడు